గా పతనమయ్యాయి. అమెరికాకి సంబంధించిన డ్రగ్ అథారిటీ అలర్ట్స్ ఇవ్వడంతో పాటు Q4 రిజల్ట్స్ నిరుత్సాహపరచడంతో ఈ రంగంలోని ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని భారీగా నష్టపోయాయి. ఫార్మా రంగానికి ఈ వారం కూడా కలిసి రాలేదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల స్టాక్స్ ఈ వారం అన్ని సెషన్లు నష్టపోయాయి. ఈ రంగానికి సంబంధించిన సూచీ ఏకంగా 9 ఏళ్ల నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ వంటి తెలుగు కంపెనీలు సహా అన్ని కంపెనీల స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. దివీస్ పరిస్థితి చూసుకుంటే FDA అలర్ట్స్ తో 52 వారాల గరిష్టం నుంచి దాదాపు 70% పతనమైందని చెప్పొచ్చు. ఈ స్టాక్ గడిచిన వారం మొదట్లో 596 ఉండగా శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 540కి పతనమైంది. చివరికి 546.65 వద్ద ట్రేడింగ్ ముగిసింది. డాక్టర్ రెడ్డీస్ స్టాక్ పరిస్థితి కూడా అంతే. 52 వారాల కనిష్టానికి పతనమైంది. మరో ఫార్మా రంగ దిగ్గజం సన్ ఫార్మా తన గ్రూప్ సంస్థ టారో ఆదాయంలో క్షీణత నమోదైంది. దీంతో సన్ ఫార్మా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయనే చెప్పాలి. 5 రోజుల క్రితం 606 రూపాయలున్న ఈ స్టాక్ శుక్రవారానికి 568 రూపాయలకి పతనమైంది. దీని క్యాపిటలైజేషన్ విలువ దాదాపు 19,722 కోట్లు నష్టపోయింది. లుపిన్ Q4 రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయడంతో ఈ స్టాక్ ఏకంగా 8% పతనమవగా షేర్ ధర 1133కి పడిపోయింది. 380 కోట్లకి నికర లాభం పరిమితం కావడంతో రెండో రోజైన శుక్రవారం కూడా స్టాక్ పతనం కొనసాగింది. ఇది కొత్త 52 వారాల కనిష్టమే కాకుండా 3 ఏళ్ల కనిష్టం కూడా. శుక్రవారం ట్రేడింగ్ లో లుపిన్ 1111 రూపాయల వద్ద ముగిసింది. లుపిన్ లాస్ అయిన క్యాపిటలైజేషన్ చూస్తే 9,101 కోట్లుగా తేలింది. మరోవైపు Q4 నికర లాభంలో దాదాపు 30% క్షీణత నమోదు చేసింది సిప్లా. దీంతో ఈ స్టాక్ ని కూడా ఇన్వెస్టర్లు పనిష్ చేశారు. 5% పతనమైన సిప్లా చివరికి 491 రూపాయల వద్ద ముగిసింది. సిప్లా కూడా 6,014 కోట్ల వాల్యుయేషన్ కోల్పోయింది. ఫార్మా రంగ షేర్లన్నీ ఇలా ఏదో ఆవహించిందా అన్నట్లుగా అమ్మకాలు వెల్లువెత్తడానికి సెంటిమెంట్ దెబ్బతినడం ఓ కారణం. అలానే వరుసగా వస్తోన్న FDA అలర్ట్స్ ఓవరాల్ గా హెల్త్ కేర్ సెక్టార్ పైనే ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఇదివరకటిలా జనరిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ కుదరదనే ప్రచారం కూడా ఈ రంగంపై ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈ రంగంలోని స్టాక్స్ దాదాపు 60,000 కోట్ల రూపాయలు నష్టపోయాయని అంచనా. స్టాక్ మార్కెట్లో మొత్తం ఫార్మా కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ 7,85,108 కోట్లు ఉండగా శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 7,20,000